హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కలై నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసాం. యాక్చువల్లీ తనుజ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు షేర్ చేసిన బైర గురించి. అవి అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. అవే కాకుండా అసలు తనుజ ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్టులు షేర్ చేసిందో చూద్దాం. యాక్చువల్గా బైర గురించి షేర్ చేసిందన్నమాట. బైర వచ్చేసి తను ఇప్పుడు చాలా నాటీ అయ్యాడు. ప్లాంట్స్ దగ్గరికెళ్ళి అక్కడ మట్టిని మొత్తం నోటితో మొత్తం తీస్తున్నాడు. మట్టిని మొత్తం అన్నట్టు ఒకటి పెట్టి నోటికి మట్టి అంటింది. అది కూడా షేర్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఏవైనా గానీ నాటిగానే ఉంటాయి. కొంచెం పెరిగేటప్పుడు ఫస్ట్ చిన్నప్పుడు చాలా క్యూట్‌గా, మంచిగా ఉంటాయి. తర్వాత ఇంకా మట్టిని తీయటం, బాగా అల్లరి చేసేస్తూ ఉంటాయి అని చెప్పి ఇప్పుడు పెట్టిందనమాట క్యాప్షన్. ఇవాళ వచ్చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే నేను చేస్తుందొచ్చేసి వెన్స్‌డే చేస్తున్నాను. సో, వెన్స్‌డే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. అదేంటంటే బైరానే. బైరా వచ్చేసి తన కాస్మెటిక్స్‌లో ఒకటి తీసుకొని వెళ్ళిపోతూ, "మమ్మీ నీ దగ్గర చాలా ఉన్నాయి. నాకు ఒకటి కావాలని" చెప్పి తీసుకొని వెళ్ళిపోవటం. అంటే తను షేర్ అడుగుతుందనమాట తన వాటిల్లో. అట్లా కామెడీగా కొన్ని షేర్ చేసింది. అవే కాకుండా తను టెంపుల్స్‌కి సంబంధించి షేర్ చేసింది. ప్లస్ తనిప్పుడు జాతిరత్నాలు చేస్తుంది గదా! ఇంతకుముందు తను కొన్ని డాన్స్ ప్రోగ్రామ్‌లు గూడా చేసింది. ఆ డాన్స్ ప్రోగ్రామ్‌లకి సంబంధించి కొన్ని అంటే కొన్ని సాంగ్స్‌కి తను పెర్ఫార్మ్ చేసినయి అవి కూడా షేర్ చేసిందనమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందయితే తనూజ అంటే తను 'ముద్దమందారం' సీరియల్‌లో చేసిన తనూజ అని. ఇప్పుడైతే 'బిగ్ బాస్' సీజన్ 9 తనూజ అంటే అస్సలు ఫేమస్ అయిపోయింది గదా! ఇంతకుముందు ఎవరైనా 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత ఇంక తర్వాత వాటి గురించి ఆలోచించడం మహా అయితే 1, 2 మంత్స్. ఇప్పుడు దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతున్న వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నారంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళది ఏమేమి వస్తాయా వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఏ వెబ్ సీరీస్ వస్తాయా, మూవీస్ వస్తాయా, ఏమొస్తాయి అని చెప్పి, ఏ ప్రోగ్రామ్ వస్తుందా, ఏ ఈవెంట్‌కి వాళ్ళు వెళ్తున్నారని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరికి అంత కనెక్ట్ అయిపోయారు తనుజ, కళ్యాణ్‌కి. సో, వాళ్ళకే కాదు నిఖిల్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. బట్ కావ్య, నిఖిల్ వీళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి ఎక్కువ ఆలోచించట్లేదు ఇప్పుడు. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు నిఖిల్. కావ్య వచ్చేసి ఆట ప్రోగ్రామ్ ఇవాల్టి చేస్తుంది. సో, వాళ్ళిద్దరు కలిసైతే అది కూడా సెన్సేషనల్ అయ్యేది. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటుండేవాళ్ళు. ప్లస్ నిఖిల్ ఒక్కడే వెళ్ళాడు. కావ్య అయితే వెళ్ళలేదు కదా! ఇక్కడైతే తనుజ, కళ్యాణ్ అది కూడా 'బిగ్ బాస్' సీజన్ 9కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఫేమస్ అయ్యారు. అంటే అంతకుముందు తనుజ ఫేమసే. బట్ తను అంటే సీరియల్ పరంగా సీరియల్ యాక్టర్. బట్ బయటకొచ్చిన తర్వాత హీరోయిన్‌కి మించి తనకి పాపులారిటీ వచ్చింది కళ్యాణ్‌కి కూడా. కళ్యాణ్ అయితే అప్పటి వరకు ఒక కామన్ మ్యాన్. అదే విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ఆఫ్‌కోర్స్ సెలబ్రిటీ అయిపోతున్నాడు కదా! అయిపోయాడిప్పుడు. తను ఏమేమి మూవీస్ చేస్తున్నాడని చెప్పి కూడా అందరూ అడుగుతున్నారు. తను చేసే మూవీస్ త్వరలో రిలీజ్ అవుతాయి. అంటే ఏమేమి చేస్తున్నాడనేది ప్రెస్‌కి రిలీజ్ చేస్తారని చెప్పి నేనంటున్నాను. సో, ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ వచ్చేసి ఒక క్వెషన్ అండ్ ఆన్సర్స్ పెట్టాడని చెప్పాను కదా! ఆ క్వెషన్స్ తన ఆన్సర్స్ ఇంకా ఇవ్వలేదు. క్వెషన్స్ ఏమేమి క్వెషన్స్ అడిగారనేదైతే నేను కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి ఆ క్వెషన్స్ అయితే. సూపర్‌గా అనిపించినాయి నాకైతే. మీరు గెస్ చేయండి ఏమేమి క్వెషన్స్ అడుగుంటారో గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. సో, మన తనూజ వచ్చేసి ఇప్పుడు 'హతా' మూవీ చేస్తుంది గదా! 'హతా' మూవీతో పాటు ఇంకొక మూవీ కూడా రెడీగా ఉంది. ప్లస్ మనకిప్పుడు 'జాతిరత్నాలు' వస్తుంది కదా! 'జాతిరత్నాలు' తనకి 4 ఫింగర్స్ ఇంజ్యూరీ అయినాయి అన్నారు గదా! అదైతే నిజమే. తనకి ఇంజ్యూరీ అయినప్పుడు కళ్యాణ్ కూడా చాలా బాధపడిపోయాడట. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్లస్ ఇప్పుడు తనూజ, కళ్యాణ్ ఇద్దరు చాలామంది సంజీత్ గారిని అడిగారట. కొంచెం బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. స్పెషల్ ఏమి లేవా అంటే, ఈసారి ఈ వీకెండ్ చాలా స్పెషల్ ఉండబోతుంది. మీరు చూడండి అని చెప్పి అన్నారట సంజయ్ గారు. సో, చూద్దాం ఈ వీకెండ్ ఏ స్పెషల్ ఉంటుంది అనేది. నాకు తెలిసైతే ఇప్పటి వరకు ప్రోమోలు రిలీజ్ అయినాయి కదా! ఆ ప్రోమోల్లో చాలా గెటప్స్ వేసుకొని ఉన్నారు అందరూ. ప్లస్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఎవరికి ఎవరి పేరు అనేది కూడా మనకు తెలిసింది. బట్ ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేశారని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళిద్దరు కలిసి వేశారా? అందరూ కలిసి కుకింగ్‌కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి డాన్స్ ఏశారు. లాస్ట్ వీక్ కూడా అంతే వేశారు. ఈ వీక్ కూడా అంతే వేస్తారు. బట్ తనుజ, కళ్యాణ్ కలిసి ఏశారా అన్నట్టు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. మేబీ అంటే వాళ్ళిద్దరికి కలిసి వేయరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కుకింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు కాదు. వాళ్ళు ఎవరికి పేరు వాళ్ళకుంటుంది. కానీ వాళ్ళిద్దరికి ఏమన్నా సెపరేట్‌గా ఏమైనా పెట్టారేమో చూడాలి. ప్లస్ కొంతమంది మెసేజ్ చూసాను. అదేంటంటే ఈసారి ఎలిమినేట్ అయ్యేది కళ్యాణ్ అన్న, తనుజన ఎలిమినేట్ అవుతారు. తనుజ లాస్ట్ వరకు ఉంటుంది. విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. కళ్యాణ్ కూడా లాస్ట్ వరకు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటేనే కదా వాళ్ళకి టీఆర్‌పీ రేటు. వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఎవరు చూస్తారు? అంటే ఇంతకుముందు చూసారు. బట్ ఇప్పుడు తనుజ, కళ్యాణ్‌ని కావాలని ఎలిమినేట్ చేశారని చెప్పి అసలు టీఆర్‌పీ రేటింగ్ 2, 3 కాదు. అసలు 1 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో, చూద్దాం. అంటే కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి కదా! వాటి గురించి. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.